అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు మార్పు ఏం కనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరోగ్యశ్రీలో బిల్స్ సరిగ్గా చెల్లించకపోవడం, గవర్నమెంట్ స్కూల్స్ నిర్లక్ష్యం చేస్తుంది. తల్లికి వందనం అని చెప్పి మోసం చేశారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదు. అసలు ఈరోజు తల్లికి వందనం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయడం వల్లే. ఏబిఎన్ ఛానల్ అని చెప్పింది నిన్న, ఎంత దుర్మార్గంగా మాట్లాడారమ్మా వాళ్ళు. మీ భార్య కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారి ఇంట్లో ఉన్నాను. మావిగన్ అంశం తెరపైకి వచ్చినప్పటి నుంచి 3 నియోజకవర్గాలకి సంబంధించిన ప్రజల రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం నాయకుల వర్షన్ ఏంటి, చాలా ట్రోలింగ్కి గురైన అంశం మావిగన్. అండ్ దాని తర్వాత చర్చ తీవ్ర స్థాయిలో జరగడమే మా ఎజెండా అని చెప్పి వైసీపీ చెప్తోంది. సో వాళ్ళు ఎదుర్కొంటున్న ఇష్యూస్ ఏంటి గ్రౌండ్ లెవెల్లో అడిగి తెలుస్తున్నాం. సార్ నమస్తే, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. పొద్దున్నే స్టార్ట్ అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, ఎవ్రీడే ఇలానే ఉంటుందా మీ టైం జర్నీ అంతా కూడా? ప్రతిరోజమ్మా, నేను 2009లో రాజకీయాలకు వచ్చాను. ఆ రోజు ఈ రోజు వరకు కూడా నాది నియోజకవర్గం మధ్యలో మా ఇల్లు ఉంటుంది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ, ఎవరు ఎటువంటి చిన్న ఫంక్షన్లు ఉన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు పిలుస్తుంటారు, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను. అది అధికారం ఉన్నా ఒకటే, అధికారం లేకపోయినా నా దినచర్య మాత్రం ప్రతిరోజు ప్రజలతో ఉండడం అనేది నాకు అలవాటు. అదే నాకు విజయానికి దోహదం కూడా చేస్తుంది. అదేవిధంగా ప్రజలకి ఏ చిన్నపాటి కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ అధికారంలో ఉన్నప్పుడేమో పనులు చేసి పెడతాం, అధికారం లేకపోతే పోరాటం ద్వారా వాళ్ళు పనిచేయాలని చెప్పని ఒక ఆలోచనతో ముందుకెళ్తాం. కాబట్టి ప్రజల దగ్గర అయితే మాత్రం వెల్లంపల్లి శ్రీను అనేది ఒక విజయవాడ వెస్ట్లో ప్రజలందరూ కూడా నన్ను మంచిగానే ఆదరిస్తారు. సార్, అధికారం ఉన్నప్పుడు లేనప్పుడు మార్పు ఏం కనిపిస్తుంది? అంటే కొన్ని చేసే పనుల్లో కావచ్చు, ప్రజలు వచ్చి వాళ్ళు అడిగే కొన్ని అవసరాల విషయంలో మీరు చెయ్యాలని ఉన్నా కొన్ని అధికారం ఉంటే ఇంక ఈజీగా చేయొచ్చు అనిపించిందా, లేకపోతే ఇబ్బందులు కనిపిస్తున్నాయా? ముఖ్యంగా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆరోగ్యం మీద చాలా మంది ఆందోళన చెందుతున్నారమ్మా. ఆరోగ్యం ఎక్కువ దాని మీద వస్తున్నాయా మీకు? బాగా. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ అని చెప్పని వారు స్కీమ్ లాంచ్ చేయడం, ఆ రోజు నుంచి అది నిరంతరం అది అభివృద్ధి చెందుతూ వచ్చింది. గతంలో 2014 నుంచి 19 వరకు కొంత దాన్ని పక్కన పడేసినా కానీ మళ్ళీ 19 జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆరోగ్యశ్రీని 25 లక్షల రూపాయల వరకు కూడా పొడిగించడం, అన్ని వైద్యాలను దాంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల ఈరోజు వస్తున్న వ్యాధులకి ఆరోగ్యశ్రీ లేకపోతే కనుక ఎవరు వైద్యం చేయించుకోలేని పరిస్థితి. దాంట్లో కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఆరోగ్యశ్రీలో బిల్స్ సరిగ్గా చెల్లించకపోవడం, సరైన రీతిలో ఆరోగ్యశ్రీని అమలు చేయకపోవడంలో పూర్తిగా కూడా ఫెయిల్ అయిపోయింది. దాంట్లో ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ద్వారా కొన్ని వేల మందికి వైద్యం చేయించారు. ఆ వైద్యం ఈరోజు దూరమయ్యే పరిస్థితి. వైద్యం లేక అనేక మంది డబ్బులు లేక ఇబ్బంది పడిపోయి కేవలం ఏం చేస్తారంటే ఏదో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు లేదా జనసేన కూటమి నాయకుల వరకే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పని వాళ్ళకి వైద్యం చేస్తారు తప్ప ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా నీరుగార్చేశారు చేశారు. అదేవిధంగా విద్య, చదువుకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పని పెద్ద చదువులకి ఆయన పూర్తిగా కూడా ఆ రోజు భరోసా కల్పిస్తే అది 2014 నుంచి 19 అంతవరకు సరిగ్గా చంద్రబాబు పరిపాలించినప్పుడు కూడా 19 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దానికి మెరుగుపరిచి ఫీజు రింబర్స్మెంట్తో పాటు అమ్మఒడి అని చెప్పిన పిల్లలకి చదువులకు కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయడం కానివ్వండి, ఇవన్నీ చేపట్టి పిల్లలకి విద్యలో చాలా చక్కటి అవకాశాలు కల్పించినాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్ని నిర్లక్ష్యం చేస్తుంది. తల్లికి వందనం అని చెప్పడమే తప్ప ప్రతి ఇంటికి కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది డబ్బులు ఇస్తామని చెప్పని మోసం చేశారు తప్ప ఇచ్చిన పరిస్థితి లేదు. ఫీజు రింబర్స్మెంట్ ఈ రోజు కూడా కాలేజీల్లో గవర్నమెంట్ డబ్బు కట్టకపోవడం వల్ల సర్టిఫికెట్స్ రానోళ్ళు కానీ, ఎగ్జామ్స్కి వెళ్ళలేని వాళ్ళు కానీ అనేక మంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు చూస్తున్నాం. ప్రతి వాళ్ళకి కూడా ప్రభుత్వం అనేది తోడు అనే పరిస్థితి లేకుండా ప్రభుత్వంతో ఎటువంటి సహాయం లేదని చెప్పని ఈరోజు ప్రజలు బాధ పరిస్థితి ఈరోజు బయట మన కాన్స్టిట్యుయెన్సీలో కనబడుతుందమ్మా. రైట్, కమింగ్ టు ద పాయింట్, గత వారం మీ పార్టీ అధినేత చెప్పిన మావిగన్ కాన్సెప్ట్ సార్ చాలా చాలా ట్రోలింగ్కి గురైన అంశం. దాదాపు ఒక 3 రోజుల పాటు
మీరు ఎదుర్కోలేనంత ట్రోలింగ్ ఆ వర్డ్ పైన మీరు పార్టీ నేతలంతా ఫేస్ చేస్తున్న పరిస్థితి. అసలు ఎలా క్లెయిమ్ చేస్తారు? ఎందుకనంటే మీరు విజయవాడ నడిబొడ్డునున్నారు. ఒకవైపు అమరావతికి సంబంధించి పార్లమెంట్లో చట్టబద్ధత తీసుకొని ఇదే మా పర్మనెంట్ క్యాపిటల్ అని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది ఆర్భాటంగా. సిఆర్డి అని వాళ్ళు ప్రకటించి దాని మీద మేము పనిచేస్తున్నామని చెప్పిన తర్వాత వాటి పరిధులను పెంచాలని చెప్పి మావిగన్ కాన్సెప్ట్ని తెర మీద తీసుకొచ్చారు. అసలు దీన్ని ఎలా చూడాలి? అమ్మ, ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడతారు. వాస్తవాలు మాట్లాడినప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి జనాలకి. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఆ రోజు పారాసెటమాల్ వేసుకుంటే కానీ పారాసెటమాల్ వేసుకోవడం తప్ప దాని వేరే వైద్యం లేదని చెప్పన్నారు. అప్పుడు ప్రతి ఒక్కరు ఇదే ట్రోల్ చేశారు. మీరు కూడా చూసుంటారు కూడా, ఇదే ట్రోల్ చేశారు. కానీ అది వాస్తవమైంది కదా అది ఆ రోజు. ఈరోజు కూడా మావిగన్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో ఇప్పటి తరాలలో కూడా రాజధాని అందుబాటులో ఉండాలి, ఇప్పటి ప్రజలు కూడా చూడాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో గుంటూరుని, విజయవాడని, మచిలీపట్నాన్ని ఇవన్నీ కలిపే విధంగా ఏదైతే హైవే 110 కిలోమీటర్ స్ట్రెచ్ ఉందో ఆ స్ట్రెచ్లో కనుక మీరు చేయగలిగితే, ఎందుకంటే మచిలీపట్నం పోర్ట్ అనేది చాలా ఎప్పటి నుంచో ప్రజల కోరిక, మచిలీపట్నం పోర్ట్ కావాలనేది. ఆ పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ప్రారంభించడం దాదాపు పూర్తయ్యే పరిస్థితిలో ఉంది ఆ పోర్టు. ఆ పోర్టును తీసుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ని డెవలప్ చేసి, అదేవిధంగా విజయవాడ రైల్వే స్టేషన్ జంక్షన్ ఏదో ఉందో దాన్ని అభివృద్ధి చేసి, అదేవిధంగా గుంటూరులో మిర్చి యార్డులు కావచ్చు, అదేవిధంగా వ్యాపార వ్యవస్థలు కావచ్చు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా కొంత మనం వాళ్ళకి భరోసా ఇచ్చి ఒక తక్కువ అమౌంట్తో కొంచెం వీటిని అభివృద్ధి చేయగలిగితే కనుక రాజధాని అనేది ఇప్పటికే మనకి చేతికి వస్తుంది, మనం కూడా మన తరాలు కూడా చూడొచ్చు అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో, అదేవిధంగా లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పని లేదు, వీటికి లక్షల కోట్లు అప్పు చేయాల్సిన పని లేదు. ఓన్లీ కేవలం ఇప్పుడు అమరావతి అని చెప్పని రోడ్లు, డ్రైన్లు, డ్రింకింగ్ వాటర్, కరెంటు వైరు, వీటికి చిన్న మౌలిక సదుపాయాలకే లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, 2 లక్షలు 3 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రం తట్టుకోగలుగుతుందా, అంత ఆర్థిక పరిస్థితి మన దగ్గర బాగున్నదా అని చెప్పి మనం ఆలోచించాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ వేరే విధంగా చెప్పలేదే. ఆయన చెప్పిన దాంట్లో ఎవరు తప్పు ఉంటే కనుక ఆర్గ్యుమెంట్కి మేము సిద్ధంగా ఉన్నాం, వాళ్ళతో ఎవరైనా సరే చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నష్టం ఏముందమ్మా? గుంటూరు ఇప్పుడు మీకు ఎయిమ్స్ హాస్పిటల్ ఉంది, ఎందుకు మంగళగిరిలో పెట్టారు? అమరావతిలో పెట్టచ్చు కదా. ఎయిమ్స్ హాస్పిటల్ చంద్రబాబు నాయుడు 2014 ఆయన కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడే కదా ఎయిమ్స్ హాస్పిటల్ శాంక్షన్ అయింది. మరి శాంక్షన్ అయినప్పుడు మంగళగిరిలో ఎందుకు పెట్టారు? అది అంటే ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పని, ప్రజలు ఇక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ పెట్టాలని చెప్పని, అంతే తప్ప అమరావతిలో ఎయిమ్స్ హాస్పిటల్ పెడితే వెళ్ళేవాళ్ళే ఉండరు. అందుకని మనం కూడా ప్రాక్టికాలిటీ ఆలోచించకుండా మేము అధికారంలోకి వస్తే మేము మార్చుకోలేమా అనే క్రమంలో మీ పార్టీ అధినేత చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ చర్చకు వచ్చాయి. ఎందుకనంటే ఇప్పుడు చట్టబద్ధత అనే అంశం పార్లమెంట్ పరిధిలో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తోనే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా, కేంద్రంలో ఉన్న పార్టీ మద్దతు లేకుండా మావిగన్ ప్రపోజల్ అనేది సక్సెస్ అవుతుందని భావించాలంటే మీ ధైర్యం ఏంటి? ఒకటమ్మా, ఈరోజు అమరావతికి కేంద్రం ఏం సపరేట్గా నిధులు ఇచ్చింది? ఏమన్నా అమరావతికి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వాళ్ళదే కదా కేంద్రంలో ఉంది, దానికి ప్రత్యేకంగా నిధులు ఏమైనా తేగలిగారా? కేంద్రం నుంచి ఏమైనా మద్దతు ఉంది? ఇక్కడికి ఏమన్నా అప్పులు తీసుకొస్తారు తప్ప మీరు ఏది శాంక్షన్లు తీసుకురావట్లేదు, డబ్బులు తీసుకురావట్లేదు. రెండోది, సరే మార్చగలుగుతామా అని చెప్తే వాస్తవికాలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యాంగమే అనేకసార్లు మార్పులు జరిగింది. అంటే ఈ అమరావతిని మీ చట్టం మార్పు చేయాలని చెప్పాలా? మీరు అడిగిన ఉదాహరణలు చెప్పారు. ఇప్పుడు రాజ్యాంగమే అనేకసార్లు మార్పులు చేశారు. అసలు వాస్తవంగా చెప్పాలంటే రాజధాని అనే దానికి చట్టబద్ధత అవసరమా? అంటే కేంద్రంలో ఇతర రాజధానులకు ఎప్పుడైనా కానీ చట్టం చేశారా? మన కోసమే చట్టం ఎందుకు చేయాల్సి వస్తుంది? వీళ్ళు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. అంటే ఇక్కడ రైతులు ఎవరైతే ఉచితంగా మన ల్యాండ్ పుల్లింగ్కి మన ల్యాండ్స్ ఇచ్చారో ఆ రైతులను మోసం చేయడానికి, ప్రజల్ని మబ్బు పెట్టడానికి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడానికి తప్ప ఇందులో చట్టబద్ధత అనేది అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడ ముఖ్యమంత్రి ఉండి పరిపాలన చేసుకుంటే అక్కడే రాజధాని అవుతుంది. అంతే తప్ప అమరావతిని మేము ఇక్కడి నుంచి ఫిక్స్ చేసేసాం, దాన్ని బిగిచ్చేసాం, ఎక్కడికి తీసుకెళ్ళాం, ఎవరు కూడా ఏ ల్యాండ్ కూడా ఎక్కడికి తీసుకెళ్ళే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా ప్రతిపక్ష పార్టీకి మేము చెప్పే సలహా ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం మేలు కోసమే చెప్తున్నాం. మీరు ఇప్పటికే 47,000 నుంచి 50,000 కోట్ల పైన అప్పు చేసి ఈరోజు రోడ్ల నిర్మాణాలకి, డ్రైన్స్కి, వాటన్నింటికి కూడా మీరు డబ్బులు వెచ్చిస్తున్నారు. ఈ డబ్బులని ఎవరు కట్టాలి? మళ్ళీ ఈ డబ్బులు ఎవరు కట్టాలి?
మన తల మీదే కదా భారం పడేది. ఆ భారం తగ్గించుకొని ఏదైతే హైవేస్ పక్కన ఇప్పుడు ఏపీఐసిఎస్ బిల్డింగు, తర్వాత డీజీపీ ఆఫీసు, ఇవన్నీ కూడా హైవే మీద ఎలా కట్టారు, అలాగే హెచ్ఓడీలు, సెక్రటరియట్, అదేవిధంగా సచివాలయాలు, అదేవిధంగా హైకోర్టులు ఇవన్నీ కట్టుకుంటూ వెళ్తే అది న్యాచురల్గా గ్రో అయిపోద్ది. మీరు ఈరోజు కనకదుర్గ వారి నుంచి గుంటూరు వెళ్తున్నప్పుడు మీకు హైరైజ్ అపార్ట్మెంట్స్ బోల్డ్ కనబడతాయి. ఎందుకు కనపడుతున్నాయి? ఆల్రెడీ అక్కడ ప్రజల యాక్సెస్ ఉంది. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రకారం మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అయితే కనుక సుమారు 40 నుంచి 50 లక్షల మంది ప్రజలకి అక్కడ నివసిస్తున్నారు. కాబట్టి క్యాపిటల్కి అన్ని విధాలు కూడా ప్రజాబలం ఉంటుంది. అదేవిధంగా ఆర్థికంగా తక్కువతో దాన్ని డెవలప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇప్పుడు మన విజయవాడ రైల్వే స్టేషన్ కూడా విపరీతంగా డెవలప్ అవుతుంది. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ ఇంకా ఇంటర్నేషనల్గా పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు మచిలీపట్నం పోర్టు చూసుకుంటే కనుక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి చెప్పాడు, మేము మచిలీపట్నం నుంచి హైదరాబాద్కి మేము 6 వే వేసుకుంటాం, 8 వే వేసుకుంటాం, ఎందుకంటే మాకు పోర్టు కనెక్టివిటీ కావాలని చెప్పని. పక్క రాష్ట్రం వాళ్ళు ఏమో పోర్టు కనెక్టివిటీ కావాలని చెప్పని వాళ్ళు అక్కడ ఉన్న క్యాపిటల్కి పోర్టు కలుపుకుంటుంటే మనమేమో ఇక్కడుండి పక్కన ఉన్న పోర్టుని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఇవన్నీ కూడా సరైన విధానం కాదు అనేది మా యొక్క ఆలోచన తప్ప అతను ఏదో చెప్పింది మార్చమని. కానీ ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, మీకు మావిగాని పేరు నచ్చకపోతే ఆయన చెప్పి మచిలీపట్నం నుంచి మాని, విజయవాడ నుంచి వీని. అంటే అమరావతి అనే అంశం తెర మీదకి వచ్చినప్పుడల్లా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్ని మాట్లాడుతున్న వైసీపీ అసలు అమరావతిని పూర్తిగా స్క్రాప్ చేయబోతుందా? అమరావతి విషయంలో ఒక క్లారిటీ అనేది క్లిస్టల్ క్లియర్ ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారు? మీరు సమర్థిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా? అసలు మీకు అమరావతి వద్దా? అది ఏదో ఒక మాట చెప్పండి. ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా అమరావతిని వ్యతిరేకించలేదు. మీరు తప్పుడు భావన ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇంకొంచెం ముందు చూపుతూ ఆలోచించి వైజాగ్ అయితే కనుక ఇప్పుడున్న అక్కడ పోర్టు కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అక్కడ ఉన్న కంపెనీలు కావచ్చు, వీటి ద్వారా మనకు హైదరాబాద్కి కానీ, చెన్నైకి కానీ, బొంబాయికి కానీ పోటీ పడగల నగరం అవుతుంది విశాఖపట్నం అని చెప్పని. దాన్ని కొంచెం మనం చేయూతిస్తే అది ఇంకా మంచిగా పెరుగుతుందనే ఉద్దేశంతో ఆయన చెప్పడం జరిగింది. అది ప్లాన్ ఏ కింద చెప్పారు, ఇప్పుడు ప్లాన్ బి కింద చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆలోచించండి. ఏముంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ఎక్కడ కూడా ప్రాంతం మార్చమని చెప్పలేదే. గుంటూరు విజయవాడ మధ్యలో అంటే మీకు అమరావతి కూడా గుంటూరు విజయవాడ మధ్యలో లేదా? కాకపోతే మీరు చెప్పిన ప్రదేశం ఏంటంటే ఒక ఐలాండ్ లాగా. అంటే మీరు దాదాపు ఒక అరగంట జర్నీ చేస్తే కానీ ఆ ఊరికి వెళ్ళలేని పరిస్థితి, వరదలు వస్తే నీళ్లు వచ్చేసే పరిస్థితి. అదేవిధంగా కట్టడాలు ఏ విధంగా మనం డెప్త్కి వెళ్ళాల్సి వస్తుంది, కింద మన పునాదులు తీయాల్సి వస్తుంది, మీరు అందరూ కూడా చూస్తున్నారు. 3 పంటలు మనం వృధా చేస్తున్నాం. ఇవన్నీ కూడా అమరావతిలో నష్టం జరుగుతుంది. కాబట్టి రైతులు కూడా ఈరోజు మనకి అమరావతి అని చెప్పి 12 ఏళ్ళు అవుతుందమ్మా. రైతులకి ఏం న్యాయం చేయగలిగారు ఈ ప్రభుత్వం చెప్పండి? కూటమి ప్రభుత్వం. మీరు ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన భూములకి మీరు ల్యాండ్స్ ఇవ్వగలిగారా? ఇవ్వకుండా ఎందుకు రైతులను మోసం చేస్తున్నారు? ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? 100% ఒకవేళ టీడీపీ కనుక వాళ్ళకి అన్యాయం చేస్తుంది, వాళ్ళకి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నారు కదా, మీరు వాళ్ళకి ఏం భరోసా కల్పించబోతున్నారు? అమ్మ తప్పకుండా అమ్మా, వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం కమిట్మెంట్ ఇచ్చిందో ఆ కమిట్మెంట్ ఇన్ టైంలో తీర్చాలనేది మా డిమాండ్. తప్పనిసరిగా వాళ్ళకి మీరు ఏదైతే చెప్పారో అది ఇన్ టైంలో చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. రైతులు మోసం చేయబాకండి. రైతులకి కొంతమంది పాపం, ఒక రైతు అయితే కనుక మంత్రి నారాయణ మీటింగ్లోనే అతను మాట్లాడుతూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడు. ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకోవడానికి భూములేమో వీళ్ళు ల్యాండ్ పుల్లింగ్లో తీసేసుకున్నారు, చదువులకి ల్యాండ్ వాడుకోవడానికి లేదు, అదేవిధంగా అప్పుల పాలైపోతున్నారు, వాళ్ళకి ఉపాధి లేకుండా పోయింది. ఇంతమంది రైతులు ఉసురు పోసుకొని ఏదన్నా మనకి రాజధాని అభివృద్ధి చెందుతుందా? రైతులు సంతోషం ఉండాలా. రైతు ముఖంలో చిరునవ్వు ఉంటేనే ఆ రాష్ట్రం బాగుంటుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తారు. అటువంటి రైతు కన్నీరు పెట్టుకొని స్థలాలు ఇస్తే నువ్వు 12 ఏళ్ళైనా కానీ ఈ రోజుకి కూడా మనం ఈ రోజు మాట్లాడే టైంకి కూడా వాళ్ళకి రైతులకి స్థలాలు చూపెట్టలేదు. మీరు వాళ్ళ బతుకులు ఏమైపోతాయమ్మా? అదే స్థలం మీద ఆధారపడ్డాడు, అదే స్థలం మీద పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నాడు, అదే స్థలాల మీద పిల్లలు చదువు చెప్పాలనుకున్నాడు. మీరు ఫ్లాట్ ఇవ్వకపోతే వాళ్ళు అమ్ముకోవడానికి అవకాశమే లేకపోతే వాళ్ళ జీవన సరళి ఏమైపోతుంది? ఇవన్నీ చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళు ఆలోచించకుండా, వాళ్ళు గ్రహించకుండా ఒక పక్క రైతులను మోసం చేస్తారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని కూడా మోసం చేస్తున్నారు. ఈరోజు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఎయిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలంటే కూడా మనకు అన్ని విధాలు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయి. అదే కదా విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి అమరావతి వెళ్తానికి ఏమైనా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి? 12 ఏళ్ళు అవుతుంది ఈ రోజుకి. అది మీరు అర్థం చేసుకోవాలి. అంతే తప్ప అమరావతికి మాకు వ్యతిరేకమేం కాదు. అమరావతి ద్వారా ప్రజల్ని అమరావతి పేరు చెప్పి మోసం చేస్తున్నారు తప్ప అమరావతి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఎక్కడ కూడా మేలు చేసే పరిస్థితి ఈ కూటమి చేయట్లేదు అనేది మా అభిప్రాయం.
కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు. రైట్, మీరు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు 3 రాజధానుల అంశం తెర మీదకి తీసుకొచ్చారు. కర్నూలు, వైజాగ్ వీటికి సంబంధించి కంప్లీట్గా దాని ఫోకస్డ్గానే మీ డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కట్ చేస్తే ఎలక్షన్స్లో 2024లో మీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన పరిస్థితి. అసలు మీ ఓటమికి ప్రధాన కారణాలు ఏమని విశ్లేషించుకున్నారు 2 ఏళ్ల తర్వాత? ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఎప్పుడూ గెలవని బీజేపీ విజయవాడ వెస్ట్లో సృజనా చౌదరి గారు నిలబడిన తర్వాత గెలుపొందిన పరిస్థితి. ఆయన ఫక్తు టీడీపీ మనిషి. అసలు ఆ ఓటు బ్యాంక్ ఎక్కడి నుంచి అలా క్రియేట్ అయింది? ఆల్ ఆఫ్ సడన్ అది వేవ్ అనుకుంటున్నారా, మీరు చేసిన తప్పిదాల ఫలితం అనుకుంటున్నారా? ఒకటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తప్పిదాలు చేయలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారిని, కూటమి నాయకులందరూ కూడా తప్పుడు వాగ్దానాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ మేము పథకాలు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పని ఈరోజు ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో అది మేమే చేసామని డబ్బా కొట్టుకునే వాళ్ళు ఎన్నికల ముందు ఏం చెప్పారు, మీ ల్యాండ్స్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటారని చెప్పని తప్పుడు ప్రచారాలు చేశారు. ఈరోజు అదే ల్యాండ్స్ని, అదే సర్వేని మేము చేసామని చెప్పని కేంద్రం నుంచి వచ్చే నిధులు వాడుకుంటున్నారు, ఆ క్రెడిట్ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు. అలాంటి తప్పుడు వాగ్దానాలు చేశారు కాబట్టి కొంతమంది ప్రజలు వాటిని నమ్మారు. వాటిని అదేవిధంగా మీకు వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థనే ఉన్నాడు, వీళ్ళు మూటలు మోసే ఉద్యోగాలు, ఇంటికి వెళ్ళి అర్ధరాత్రి పూట తలుపులు కొడుతున్నారని చెప్పిన వ్యక్తి ఎన్నికల ముందు ఏం చెప్పాడు, మీకు జగన్మోహన్ రెడ్డి 5,000 జీతం ఇస్తున్నాడు, నేను 10,000 రూపాయలు జీతం ఇస్తా అని చెప్పని వాళ్ళని ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం వాలంటీర్ల వ్యవస్థను నాశనం చేసేసాడు. అదేవిధంగా ఈరోజు సచివాలయం వ్యవస్థ కానివ్వండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి వాళ్ళు ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళకి ప్రభుత్వ అవసరం ఉంటే వాళ్ళ ఇంటి పక్కన సచివాలయానికి వెళ్తే పని అయిపోయేది. ఆ వ్యవస్థను నిర్వీణం చేశాడు ఈరోజు. ఇవన్నీ ఏంటంటే ముగ్గురు నాయకులు, అటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు భారతీయ జనతా పార్టీ, ముగ్గురు పార్టీలు తప్పుడు ప్రచారాలు చేసి లేనిపోయిన అన్ని హామీలు ఇచ్చి వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు అధికారంకి వచ్చారు. అదేవిధంగా అందరికీ కూడా కొంత అనుమానం ఉన్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. చాలామంది వాస్తవాలు, వాళ్ళ పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు, చాలామంది మేధావులు ఈవీఎంల గురించి, వాటిలో జరిగిన మోసాల గురించి మాట్లాడుతున్నారు. వాటికి ఏమైనా చంద్రబాబు సమాధానం చెప్తున్నాడా? ఇవన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కారణమైందే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ 2 సంవత్సరాల పరిపాలన చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళ పరిపాలన చూసుకుంటే ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే మాకు కరెక్ట్ రైట్, మీరు కావాలి ప్రజాభిప్రాయం సేకరించండి. ఈరోజు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కావాలని చెప్పి అంటున్నారు. మళ్ళీ ఆయన వస్తేనే అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందాలంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యమని చెప్పని ఈరోజు ప్రజా వాక్ అని మాత్రం మీ అందరికీ తెలియపరచుకుంటారు. శ్రీనివాస్ గారు, అమరావతి రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న నియోజకవర్గం మీది, మాజీ ఎమ్మెల్యే మీరు. అమరావతి అంటే కమరావతి అని లోక్సభలో రేణుకా చౌదరి లాంటి నాయకులు మద్దతు ప్రకటించిన ఈ నియోజకవర్గంలో మీరు ఎలా ఉండగలుగుతున్నారు? ఎందుకనంటే కేవలం ఇది అమరావతి అంటే కమరావతి అని క్లెయిమ్ చేసుకుంటున్నారు. మీ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారిగా ఎలాంటి బైఫర్కేషన్స్ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? దట్టు వైసీపీకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్. ఎందుకనంటే కంప్లీట్లీ అగెనిస్ట్గా మీ స్టెప్స్ కావచ్చు, ఆ పార్టీ క్లెయిమ్ చేస్తున్న ఇన్సిడెంట్స్ అని చూస్తున్నాం. ఒకటమ్మా, వాళ్ళకి వికృత చేష్టలు బాగా పెరిగిపోయినాయి. ఒక పార్లమెంట్ రాజ్యసభలో ఒక మహిళా ఎంపీ రేణుకా చౌదరి, ఆమె మా పిలవరా కమరావతి అని చెప్పని అంత ధైర్యంగా చెబుతుందంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క సామాజిక వర్గాన్ని ఎక్స్పోజ్ చేస్తారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు కోతవేటు దూరంలో అమరావతి అని చెప్పి రాజధాని అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. నేను మా విజయవాడ నగరం ఎందుకు రాజధాని కాకూడదు అనేది నేను భావిస్తున్నాను. మా విజయవాడ నగరం రాజధాని కావాలి అనే కోరిక ఉంది మాకు. ఎందుకంటే మీరు ఎక్కడో అమరావతిని అభివృద్ధి చేసేవాళ్ళు విజయవాడని ఎందుకు అభివృద్ధి చేయరు? విజయవాడ రైల్వే స్టేషన్ ఎందుకు అభివృద్ధి చేయరు? విజయవాడకు ఆనుకున్న గన్నవరం ఎయిర్పోర్ట్ని ఎందుకు మీరు అభివృద్ధి చేయరు? ఇవన్నీ చేయండి. మీరు మేము చెప్పేది అదే కదా, గుంటూరు అభివృద్ధి చేయండి, విజయవాడ అభివృద్ధి చేయండి, మచిలీపట్నం అభివృద్ధి చేయండి, అన్నింటినీ కలిపి రాజధాని చేయండి అని చెప్పి అంటున్నాం. దానికి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? కూటమి నాయకులు సమాధానం చెప్పాలి. ఇప్పుడు మంత్రులుగా ఉన్న కొల్లు రవీంద్ర కానీ, ఎంపీలుగా ఉన్న బాలశౌరి కానీ, ఎంపీగా ఉన్న మన చిన్ని కానీ, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెంసాని కానీ, వీళ్ళందరూ కూడా గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అభివృద్ధికి వ్యతిరేకిస్తున్నారా? నిన్నేదో చంద్రబాబు నాయుడు ముసలికని రికార్డ్స్ సిఆర్డీఏ అంటే అర్థం ఏంటని చెప్పని, సిఆర్డీఏలో నువ్వు ఊళ్ళు కలిపినా సిఆర్డీఏలో మీరు అధికారం చలాయిస్తారు తప్ప ఎక్కడ కూడా సిఆర్డీఏ పరిధిని మీరు అభివృద్ధి చేయట్లేదు. సిఆర్డీఏ పరిధి చెప్పి మీరు అక్కడ గ్రీన్ జోన్ అని చెప్పని
ఇప్పుడు మీరు అమరావతిలో ఒక దాంట్లో మీరు నిర్మాణాలు చేయని చెప్పి చుట్టుపక్కల ఊళ్ళన్నీ కూడా గ్రీన్ జోన్ చేసేస్తారు కదా మీరు. అంటే చుట్టుపక్కల ప్రజలు మీకు ప్రజల్లా కనపట్లేదా, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా మీకు మనుషుల్లా కనపట్లేదా అని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. నేను చెప్పేది ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి ఉద్దేశంతో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఏదైతే రాజధాని చేయాలని చెప్పి ఆలోచన దానికి మీరందరూ కూడా ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబుకి, పవన్ కళ్యాణ్కి, కూటమి నాయకులకు ఉంది. అది వ్యతిరేకిస్తే మాత్రం చరిత్రహీనులుగా మీరు మిగిలిపోతారు. ఫైనల్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, అమరావతికి సంబంధించి లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ అవసరం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి పెడితే కానీ ఈ 12 ఏళ్లకో 20 ఏళ్లకో దేవుడు ఎరుగు అని మాట్లాడే సందర్భంలో మావిగన్ అంత ఈజీగా అయిపోతుందంటారా? ఎందుకనంటే 3 ఏరియాస్ని కలిపి మచిలీపట్నం పోర్టు సిటీ, విజయవాడ, గుంటూరు ఈ 3 ఏరియాస్ని డెవలప్ చేయాలన్నా కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ అవసరం పడతాయి. సో ఎస్టిమేటెడ్ బడ్జెట్ మావిగన్కి ప్రపోజల్ ఫిగర్ ఎంత పెట్టుకున్నారు? అసలు ఏమైనా దానికి సంబంధించిన ఫిగర్స్ మీకు మీ నాయకుడు చెప్పారా? ఒకటే, ఇప్పుడు మీరు ఏదైతే 2 లక్షల కోట్లు అవుద్దని చెప్పి మీరు అంచనా వేసుకుని, గతంలో 5 లక్షల కోట్లు కావాలన్నాడు అమరావతి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు. మరి ఇప్పుడు 2 లక్షల కోట్లు అభివృద్ధి అవుతుంది అమరావతికి అంటున్నారు. దాంట్లో 10% పెడితే 10% మీరు మన పార్లమెంట్ కానీ, తెలంగాణ అసెంబ్లీ కానీ అవి నిర్మాణాలు వేయాలి, ఎంతైనా ఒకసారి ఆలోచన చేయమని చెప్పండి. వాటి ప్రకారం మీరు నిర్మిస్తే కనుక సంవత్సరం లోపే సచివాలయాలు, అదేవిధంగా మన అసెంబ్లీ, హైకోర్టులు, హెచ్ఓడి ఆఫీసులు ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్స్లో కనుక డిఫరెంట్ ఏరియాలు పెట్టుకుంటూ వస్తే మొత్తం ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోద్ది కదా. మీరు ఈరోజు అమరావతిలో నిర్మాణం అని చెప్పని ఒక్కొక్క ఎస్ఎఫ్టీకి 11,000 నుంచి 14,000, 15,000, 12,000, 13,000 అని చెప్పని మీరు మినిమం 11,000 నుంచి 15,000 రూపాయల వరకు నిర్మాణం వేయని చెప్తున్నారు ఒక అడుగుకి. మీరు హైదరాబాద్ కానీ, ఢిల్లీలో కానీ, అదేవిధంగా మీకు ఎక్కడైనా కానీ అసెంబ్లీ, పార్లమెంట్ నిర్మాణాలు ఎంతైనాయమ్మా? అడిక్కి 4,000 రూపాయలు, 3,000 రూపాయలు కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇక్కడ 14,000 రూపాయలు ఏ విధంగా మీరు టెండర్లకి ఇస్తున్నారు? మీరు అది ఎంత తప్పు అంటే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు మీరు. ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్పరెంట్గా, పారదర్శకత కనుక మీరు అభివృద్ధి చెయ్యాలని చెప్పి అనుకుంటే మీ బినామీలను కాంట్రాక్టర్లుగా పక్కన తీసేసి మీరు టెండర్స్ కనుక పారదర్శకంగా పిలవగలిగితే చాలా తక్కువ వ్యయంతో ఏదైతే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుకు సంబంధించి మీ నిర్మాణాలన్నీ కూడా మినిమం 10,000 కోట్లతో అభివృద్ధి చేయొచ్చు. ఇవన్నీ కూడా చేసే అవకాశం ఉంది. అది చేయకుండా మీరు 2 లక్షల కోట్లు మీరు ఎక్కడిని తీసుకొస్తారు, ఎలా కడతారు, ఎప్పటికవుతాయి? మీరు 12 ఏళ్ళ నుంచి మీరు అమరావతి నిర్మాణం చేయలేదు. నిజంగా చెప్పాలంటే ఈ 3 ఏళ్లలోనే మీరు ఇవన్నీ నిర్మించి చూడండి. పోర్టును పరిగెత్తించండి, ఎయిర్పోర్ట్ని మీరు ఇమీడియట్గా అభివృద్ధి చేయండి, రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయండి. ఇవన్నీ చేస్తే మీకు ఈ 3 ఏళ్లలోనే మీరు క్యాపిటల్ని మీరు చూపించగలుగుతారు ప్రజలకు కూడా. అంతే తప్ప మీరు మేధా అని చెప్పిన బిల్డింగ్ ఉందమ్మా, ఇది మన ఐటీ బిల్డింగ్, అది గన్నవరంలో ఎందుకు పెట్టాలి? అమరావతిలో పెట్టచ్చు కదా. రారు ఎవరు అమరావతికి. అమరావతిలో మీకు వచ్చిన విట్టులు, ఎస్ఆర్ఎంలు ఏంటంటే చదువు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి వాటికి ఆల్రెడీ బ్రాండ్ ఉంది కాబట్టి వాటి కోసం పిల్లలు చదువుకోవడానికి అక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఉంది వస్తున్నారు తప్ప ఎవరైనా కానీ అమరావతికి ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 తర్వాత మీకు అమరావతిలో ఎవరు కనబడతారు మీకు? అది ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది. అందుకని అటువంటి తప్పులు చేయబాకండి. అమరావతికి ఎవరు వ్యతిరేకం కాదు. అమరావతిని వేరే విధంగా అభివృద్ధి చేయండి మీరు. అలాగే మన క్యాపిటల్ని త్వరితగతిన అభివృద్ధి చేయండి. అది కూడా తక్కువ నిధులతో చేయండి, పారదర్శకంగా చేయండి, ప్రజలకి అందుబాటులో ఉండే ప్రజా రాజధాని చేయండి తప్ప కొంతమంది మీరు చెప్పుకునే విధంగా, ఏది మీ రేణుకా చౌదరి చెప్పుకునే విధంగా ఒక సమాజ వర్గానికి సంబంధించిన క్యాపిటల్గా మాత్రం ఉంచొద్దు అని మాత్రం మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఫైనల్ క్వశ్చన్, మీ నాయకుడు ఆల్రెడీ పాదయాత్రకు సంబంధించి అనౌన్స్మెంట్ చేసేసారు. కంప్లీట్ 1 year జనాల్లో ప్రజలతోనే ఉంటానని చెప్తూ ఉన్నారు ఎలక్షన్స్ బిఫోర్ పీరియడ్ అంతా కూడా. సో ఈ మావిగన్ వర్సెస్ అమరావతి ఎజెండాగానే పాదయాత్ర అంతా కొనసాగబోతుందో? ఎందుకంటే అల్టిమేటమ్స్, వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క సినిమా చూపిస్తానని. ఎలాంటి సినిమాలు చూడబోతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? ఎలాంటి సినిమాలు చూసే అవకాశం కల్పిస్తున్నారు? ఓన్లీ రాజధాని అంశమైనా మిగతా అంశాలు కూడా ఏమైనా వస్తాయా? మరి మీరు ఈ 2 సంవత్సరాలు చూసుకుంటే కూటమి పరిపాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందమ్మా. అంటే ఎవరైనా తప్పు చేసి ఉంటే కనుక మీరు ఏదన్నా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు. కానీ తప్పుడు కేసులు పెట్టి, ఇప్పుడు మీరు ఏబిఎన్ ఛానల్ అని చెప్పింది నిన్న, ఎంత దుర్మార్గంగా మాట్లాడారమ్మా వాళ్ళు. మహిళల్ని కించపరిచే విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని వాళ్ళ ఇంట్లో మహిళలకి మీ భార్యల్ని చెల్లెలుగా చేసుకొని పెళ్లిళ్ళు చేస్తారని చెప్పని
ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని కానివ్వండి, రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా ఎవరినైతే మా నాయకులను ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తప్పనిసరి. మీరు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్లోగను. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే ప్రజల్లో ఉండట్లేదు. ఆయన ఇప్పటికే ఆల్రెడీ మీరు గత 5 సంవత్సరాల్లో మీరు చూసుకుంటే కనుక చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ హైదరాబాద్లో ఉంటూ వారానికి కాదు నెలకు 2 రోజులు 3 రోజులు విజయవాడ కానీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి వెళ్ళేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వారంలో సుమారు 4 నుంచి 5 రోజుల వరకు ఇక్కడే ఉంటున్నారు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల యొక్క సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆయన అండగా ఉంటున్నారు. ప్రజల యొక్క ఆయన ప్రతిదీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీశారో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొస్తున్నాడు. ఈరోజు తల్లికి వందనం వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయడం వల్లే. మీకు మిర్చి రైతులకి మద్దతు ధర వచ్చిందన్నా కానీ ఏ రైతులకి ఈరోజు ఏదైనా జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడుతున్న బట్టే. ఎందుకంటే ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూడంగానే వాళ్ళు అంటారు, ముగ్గురు మాదంతా కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే దడదలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో మాట్లాడతాడు. అందుకనే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంటే భయం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా మరింత ప్రజలకు చేరువవుతాడు. చంద్రబాబు ఈ కూటమి నాయకులు చేసే తప్పులన్నీ ఎత్తి చూపెడుతుంటాము. ప్రజలను కూడా మేము అందరం కూడా ప్రజలని అందరికీ కూడా విషయాలన్నీ కూడా తెలియపరుస్తాము. వాళ్ళలో చైతన్యాన్ని తీసుకొస్తాం. వీళ్ళు ఏదైతే తప్పు చేశారో తప్పు ప్రజల ద్వారానే చెప్పించే విధంగానే మా పాదయాత్ర కానీ ఏదో కూటమి ప్రభుత్వాన్ని తల దించే విధంగానే పాదయాత్ర పనిచేస్తుంది మాత్రం మీ ద్వారా నేను తెలియపరచుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ గారు, మీరు ఇంతకుముందు మాట్లాడుతూ అప్పుడు నారా లోకేష్ గారు, బాబు గారు నెలకోసారి వచ్చారు. ఇప్పుడు మీ నాయకుడు అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్కి పారిపోయారని పదే మీరు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడిన సందర్భం. ఇప్పుడు బెంగళూరుకి వెళ్ళిపోతున్నాడు, బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చి చూస్తే తెలుస్తాయి నారా లోకేష్ గారు, బాబు గారు ప్రతి సందర్భంలో జగన్ గారు తిరిగి అటాక్ చేస్తున్నారు. మీరే అవకాశం కల్పించినట్టే కదా ఈ అంశంలో. అంటే 3-4 రోజులు వచ్చి ఉండడం ముఖ్యం, వారం మొత్తం ఇక్కడ స్పెండ్ చేయడం ముఖ్యం అంటారా? ఈరోజు చంద్రబాబు నాయుడు వారం రోజులు ఇక్కడ ఉంటున్నాడా? పవన్ కళ్యాణ్ ఉంటున్నాడా? పవన్ కళ్యాణ్ మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ హైదరాబాద్లో చేస్తున్నాడు, మధ్యాహ్నం భోజనం ఇక్కడ చేస్తున్నాడు, రాత్రి డిన్నర్ మళ్ళీ హైదరాబాద్లో చేస్తున్నాడు. అంటే స్పెషల్ ఫ్లైట్స్ అవి పెట్టుకొని. నారా లోకేష్ 1 గంట అమరావతిలో ఉంటాడు, 2వ గంట హైదరాబాద్లో ఉంటాడు, 3వ గంట ఏమో క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్తుంటాడు. చంద్రబాబు నాయుడు ప్రతి వాళ్ళు కూడా వీకెండ్ రాగానే హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నారు? వారు వెళ్ళకూడదు కదా వాళ్ళకి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సొంత ఇల్లు ఉంది ఇక్కడ, ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. చంద్రబాబులాగా అద్దెంట్లో ఉండట్లేదు. నువ్వు 12 ఏళ్ళైనా కానీ ఇంతవరకు నువ్వు సొంత ఇల్లు ఇవాళ వరకు నిర్మించుకోలేదు. ఇంకా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన నైతిక అర్హతలు ఈరోజు మీరు ముఖ్యమంత్రిగా, మీరు మంత్రులుగా, డిప్యూటీ సీఎంగా మీరు వారానికి 7 రోజులు విజయవాడలో ఆంధ్ర క్యాపిటల్లో అందుబాటులో ఉంటున్నారా? కొన్ని ఆంధ్ర రాష్ట్రంలో అందుబాటులో ఉంటున్నారా? మీరు ఇక్కడ లేని వాళ్ళు మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ విధంగా మాట్లాడతారు? మీ ప్రతిపక్షం గురించి తర్వాత ఆలోచిస్తారు. ప్రతిపక్షంలో అయితే కనుక మీరు సంవత్సరానికి 5-6 సార్లు కూడా మీరు వచ్చిన పరిస్థితి లేదు. ఆయన ఎవ్రీ వీక్ కంపల్సరీగా 5 రోజులు ఇక్కడ ఉంటున్నాడు. ఆయన 1-2 రోజులు ఆయనకు కూడా వేరే పనులు ఉన్నప్పుడు చూసుకుంటున్నారు అంతే తప్ప ఆంధ్ర రాష్ట్రంలోనే ఆయన నివాసం ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత ఎవరైతే మీరు అడిగిన సోకాళ్ళు పెద్ద మనుషులకి అయితే లేదని మాత్రం నేను చెప్పగలుగుతాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రాబోయే ఎన్నికల్లో మావిగన్ని సక్సెస్ చేసుకొని మళ్ళీ మీరు అధికారంలోకి రావాలి, మీరు ఇక్కడ ప్రజలకి సేవలు చేయాలి, మీరు కూడా సునాయాసంగా గెలవాలి. ఎందుకనంటే చాలా టఫెస్ట్ సిచ్యువేషన్ మీ నియోజకవర్గంలోనే కనిపిస్తుంది నాకు. ఎందుకు అనంటే అలా వాళ్ళు కంప్లీట్గా 1-sided పాలిటిక్స్ ఇక్కడ చేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తున్న దాంట్లో మీ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. విష్ యూ ఆల్ ది బెస్ట్, ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ అమ్మా. తప్పకుండా మీరు ఏదైతే చెప్పారో మీ విషెస్ ఫలిస్తాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రేపు రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుద్ది. వాళ్ళు ఎన్ని తప్పుడు వాగ్దానాలు చేసినా ఏం చేసినా కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. రేపు 29కి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతుందని మాత్రం నేను డంకాబలంగా మీకు చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో స్పెషల్ చిట్ చాట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి. లలిత అక్షయ తృతీయ అన్ని బంగారు నగలకు బంగారం ధరలో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 4,000 తగ్గింపు. గోల్డ్ కాయిన్స్ కు తరుగే లేదు.